గుండె పూర్వం అయితే జనరల్గా ఏజ్ రిలేటెడ్ని బట్టి ఒక 60 ఏళ్ళు దాటాక అలా వస్తుండేది. ఇవి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి గుండెకు సంబంధించిన సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ వాడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి, లైఫ్ స్టైల్స్ మారిన దగ్గర నుంచి చిన్న వయసు వారికి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఎవరికి వారి యొక్క లైఫ్ స్టైల్ను ప్రాపర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా దంతాల సమస్యలు, కంటి సమస్యలు కూడా 60 ఏళ్ళు దాటిన తర్వాతనో 55 దాటిన తర్వాతనో వచ్చేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి. సరే, ఎక్కువగా ఏ వయసు వారిలో వస్తుందంటారు ఈ గుండె సంబంధిత వ్యాధులు? అదే ఇప్పుడు అనుకున్నట్టు వయసుతో సంబంధం లేకుండా అయిపోయింది ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు దాదాపు కంటిన్యూస్ సిట్టింగ్ ప్రోగ్రామే ఉంటుంది, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయరు. కొందరు లేట్ నైట్ వర్క్ చేస్తారు, కొందరు నైట్ అంతా వర్క్ చేసేసి డే ఏదో రెస్ట్ తీసుకుంటారు. అదంతా మన సహజత్వానికి వ్యతిరేకం. దానివల్ల కూడా మనకి గుండె సంబంధించిన సమస్యలు వస్తాయి. ప్రాపర్ స్లీప్ లేకపోవడం, వీటన్నిటికి కారణం లైఫ్ స్టైల్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఒక గుండె సంబంధిత వ్యాధులు నిర్ధారణ అవ్వడానికి ఏ పరీక్షలు చేయించాలంటారు? పరీక్షలు మనం ల్యాబ్కి వెళ్లకుండానే మనం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. సహజంగా మనకు ప్రాబ్లం వచ్చిందని తెలిసాక డౌట్ వస్తే చేయించుకోవడం ఒక పద్ధతి ఉంటుంది. కొందరు 40 ఇయర్స్ దాటాయి, 50 ఇయర్స్ దాటాయి, రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకోవడం వేరు. కానీ మనకే లక్షణాలు తెలిసిపోతాయి. అంటే ఇదివరకు వేగంగా నడిచిన అలసిపోయిన మనిషి ఇప్పుడు చాలా సులభంగా అలసిపోవడము, మెట్లు ఎక్కుతుంటే దడ పెరగడము, తర్వాత కంగారుగా మాట్లాడుతుండడము, త్వరగా మర్చిపోవడము, షార్ట్ మెమరీ అంటారు. ఇలాంటి వాటి వల్ల కూడా గుండె సరిగా పనిచేయట్లని తెలుస్తుంది. తెలియకుండా అప్పుడప్పుడు చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంటుంది, దడ అనిపిస్తుంటుంది. తన గుండె శబ్దం తనకు తెలిసే విధంగా బాడీ అంతా వైబ్రేట్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా అప్పుడే బీపీ వచ్చిందని, లేదా షుగర్ వచ్చిందని, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం క్లయింట్స్ వచ్చారు, లేదా ఓవర్ వెయిట్ అయ్యారని, వీటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట గుండె పనితీరు. ఇందులో ఏదో ఒకటి మనకి ఇబ్బంది పెట్టాక అప్పుడు హాస్పిటల్కి వెళ్తే చెకప్ చేస్తే వాళ్ళకి ఈసీజీ ఫస్ట్ తీస్తారు, ఈకో టెస్ట్ చేస్తారు, ఇంకా సివియర్గా ఉంటే యాంజియో టెస్ట్ చేస్తారు. ఇలాగ వాళ్ళ పరిస్థితిని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏం టెస్ట్ చేస్తే మంచిదని. కానీ దానికి ముందు మనం తెలుసుకునేది ఎలాగా అంటే, ఎక్కువ చెమట పట్టినప్పుడు తలలో కూడా చెమట పట్టడము, ఓవర్గా చెమట పట్టడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఆకలి సరిగ్గా వేయకపోవడము, ఏదైనా పని చేద్దామంటే ఉత్సాహం లేకపోవడము, విపరీతంగా కోపం వస్తుండడము, అసందర్భంగా అనవసరంగా మాట్లాడుతుండడము, చెప్పిందే పదే చెప్తుండడము, ఇలాంటి కొన్ని కారణాలతో మనకు తెలిసిపోతుంది ఈ వ్యక్తికి గుండెకి సంబంధించిన సమస్యలు మొదలయ్యాయని చెప్పేసి. సార్, మనము గమనిస్తే కూడా అసలు గుండె మనకు ఏం తెలియజేస్తుంది అంటే దాని గుండె ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? గుండె ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాడీకి మెయిన్ వైటల్ ఆర్గన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ హార్ట్. అది ఉండేది మన పీరియడ్ అంతే కావచ్చు, మహాయితో 1/4 kg ఉండొచ్చు, 280 grams నుంచి 300 వరకు ఉంటుంది. కానీ దాని ఫంక్షన్ ప్రతి సెల్కి బ్లడ్ పంప్ చేయాలి, ప్రతి సెల్కి బ్లడ్ పంప్ చేయాలి. తర్వాత రక్తనాళాలు, ఆర్టరీస్, వెయిన్స్ అని ఉంటాయి, క్యాపిలరీస్ అని ఉంటాయి, వీటన్నిటి ద్వారా అది ప్రతి సెల్కి ఆహారం సప్లై చేయాలి. దాంట్లోనే వేస్ట్నే తీసుకురావాలి. ఒక ఆర్టరీస్ ద్వారానేమో అది మంచి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వాటికి ఫుడ్ అంతా సప్లై చేసేసి, మళ్ళీ వెయిన్స్ ద్వారా సెల్లో ఉన్నటువంటి చెడుని తీసుకొచ్చి లంగ్స్కి ఇస్తుంది. సో లంగ్ మళ్ళీ శుభ్రం చేసేసి మళ్ళీ హార్ట్కి ఇస్తే, హార్ట్ అక్కడి నుంచి మళ్ళీ బాడీ అంతా, అంటే తల నుంచి పాదాల వరకు ప్రతి కణానికి రక్త ప్రసారం చక్కగా జరగాలంటే రక్తనాళాలు ద్వారా ఈ హార్ట్ పంపింగ్ అనేది కరెక్ట్గా రిథమాటిక్గా బాగా ఉండాలి, సహజంగా ఉండాలి. అంతేకాకుండా హార్ట్ పంపింగ్ కెపాసిటీ అంటే ఎలా ఉంటుంది, పర్ డే సుమారుగా 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. దీనికి రెస్ట్ లేదు. లివర్కి రెస్ట్ ఉండొచ్చు, ఇంకొక ఆర్గాన్కి రెస్ట్ ఉండొచ్చు, కానీ స్టమక్ రెస్ట్ ఇవ్వచ్చు, ఇంటెస్టైన్స్కి రెస్ట్ ఇవ్వచ్చు, కానీ ఈ హార్ట్కి అనేది రెస్ట్ లేదు. కంటిన్యూస్గా ఇది పని చేస్తూనే ఉంటుంది. పర్ డే కనీసం 1,00,000 times అది హార్ట్ బీట్ చేస్తూ ఉంటుంది. 19,000 kilometers బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఈ హార్ట్ ద్వారా మనలో ఉన్నటువంటి రక్తనాళాలన్నింటిలో. సో ఈ రకంగా ట్రిలియన్స్ ఆఫ్ ద సెల్స్కి ప్రతి కణానికి రక్తాన్ని పంపు చేసే విధంగా అది పంపిస్తుంది. అంటే దాని పంపింగ్ అనేది చాలా రిథమాటిక్గా, సిస్టమేటిక్గా ఉండాలి. ఓకే.
సార్ ఇప్పుడు ఈ గుండె సంబంధిత వ్యాధులు మీరు ఇంతక ప్రస్తావించినట్టుగా యువకుల్లో ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే సడన్గా హార్ట్ బీట్ ఆగిపోవడము, లేకపోతే ఇట్లా గుండె పిండేసినట్టుగా పెయిన్ రావడము. సో ఇలాంటి సందర్భాలలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ప్రికాషన్ అంటే సహజంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తల్లో చాలామంది నైట్ అండ్ జిమ్ చేస్తున్నారు. అవును. ఓ టైం ఇది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా, ఇప్పుడు అతను వర్క్ నైట్ 12 o'clock అయిపోయింది అనుకోండి, 1కి జిమ్ చేయడం, 1:30కి చేయడం, ఆ టైంలో బాడీ రెస్ట్ తీసుకోవాలి. అవును. సో పడుకోవాల్సిన టైంలో బాడీ సెల్స్ని యాక్టివేట్ చేయడంతో బాడీ డిస్టర్బ్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ మధ్య కొద్దిగా ఆఫీసర్స్లో, డాక్టర్స్లో, ప్రొఫెషనల్స్లో కూడా కొందరు ఏమైందంటే ఈ నైట్ పూట షటిల్ ఆడడము, క్రికెట్ ఆడడము, టెన్నిస్ ఆడడం చేస్తున్నారు. ఎప్పుడైతే మనం సూతింగ్గా ప్రశాంతంగా ఉండాలో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆడుకుంటున్నాం, అప్పుడు మనం యాక్టివ్గా ఉంటున్నాం. సో అప్పుడు గుండె రెస్ట్ తీసుకోకుండా ఇట్లా యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితుల్లో ఉంటే గుండె డిస్టర్బ్ అయిపోతుంది, దాని ఫంక్షన్ డిస్టర్బ్ అయిపోతుంది. అందువల్ల నైట్ పూట కనీసం 9-10 నుంచైనా పడుకోవడం ప్రారంభించాలి. అలా కాకుండా యువకులందరూ ఏం చేస్తున్నారంటే ఈవెన్ వర్క్ లేని వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి సెల్ ఫోన్ చూసుకుంటూ అది మీద పడిపోయి పడుకోవాల్సిన అలసిపోయి, కానీ నిద్ర కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వట్లేదు. రూమ్ లైట్ తీసేయడం, ఆ డార్క్నెస్ ప్రిపరేషను, గుడ్ స్మెల్ అవే ఉండట్లేదు. నేను చెప్పేది ఏంటంటే చాలామందికి ఈ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో, సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, సినిమా హీరోస్ కావచ్చు, ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తల్లో చాలా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, ఈవెన్ కాఫీ టీ తాగని అలవాటు లేని వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్సర్సైజ్ చేయడము, టూ మచ్ ఎక్సర్సైజ్ చేయడము, హాఫ్ అన్ అవర్ సరిపోయేదానికి 2-3 hours ఎక్సర్సైజ్ చేయడము, వీటి వలన వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సాఫ్ట్వేర్లు కొందరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వర్క్ రెగ్యులర్గా కూర్చొని చేయడము, లేకపోతే సాయంత్రం రాత్రి పడుకుంటారు. మిగిలిన టైంలో ఎవరిదైనా ఫ్రెండ్ మ్యారేజ్ కుదిరింది అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళి అప్పటికప్పుడు అవర్స్ టుగెదర్ డ్యాన్స్లు వేయడం వలన ఒకేసారి వాంపు లేకుండా గేమ్ ఆడినట్టు సడన్గా వాళ్ళట డ్యాన్స్ చేసేసరికి విపరీతంగా 1 hour 2 hours ఓవర్ ఎంజాయ్మెంట్తో ఏమైపోయిందంటే హార్ట్ ఫంక్షన్ అనేది డల్ అయిపోతుంది. ఓకే. సో అందువల్ల అప్పుడు కొందరు అక్కడే కళ్ళుదిరిగి పడిపోతున్నారు. ఎందుకంటే ఆ టైంలో రోజు కూర్చునేవాడు ఒక్కసారిగా అంతసేపు గెంతుతే డ్యాన్స్ చేస్తే అది ఆనందం, ఓవర్ ఎగ్జైట్మెంటు, ఓవర్ జాయ్ కూడా హార్ట్కి ఎఫెక్ట్ ఇస్తుంది. నవ్వుతూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అతిగా నవ్వుతూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అతిగా కోప్పడుతూ ఆవేశపడుతూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అట్లా. ఓకే సార్, ఇప్పుడు అసలు ఈ గుండె ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి, చక్కగా దాని ఫంక్షనింగ్ అది యాక్టివేట్గా, అంటే టైం టు టైం జరగాలి అని అంటే ఆ మనిషి ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మెయిన్ హార్ట్ పంపింగ్ కెపాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ వెయిట్ మనం చూసుకుంటే ఒక హైటు ఒక 160 centimeters ఉన్నాడు అనుకోండి, ఒక అతను 60 kgs మెయింటైన్ చేసుకుంటట్టు ఉండాలి. అంటే నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటుంటే హార్ట్ పంపింగ్కి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు 60 kg ఉండాల్సిన వ్యక్తి 80-90 kg ఉన్నప్పుడు హార్ట్ అనేది ఒక 20 kgs ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అంటే మనం ఉండవలసిన వెయిట్ కన్నా 5 kg ఎక్స్ట్రా ఉంటేనే హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో కిందకి వెళ్ళిన కాలి పాదం వరకు వెళ్ళినటువంటి బ్లడ్ మళ్ళీ రివర్స్లో తల వరకు వెళ్ళాలన్నప్పుడు ఏమవుతుందంటే అది డల్ అయిపోతుంది. డల్ అయిపోయి కొన్ని భాగాలు సరిగ్గా ప్రసారం చేయలేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి లైఫ్ స్టైల్ ఒకటి ఇంపార్టెంట్. అంటే మీ హైట్ ఎంత ఉన్నారో మీ వెయిట్ కూడా అలాగే మెయింటైన్ చేసుకో, నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం ఒకటి. ఓవర్ ఎక్సర్సైజ్ వద్దు, అలా అని చెప్పి అసలు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండకూడదు. కనీసం వాకింగ్ ఒక గంట అరగంట కనీసం 20 minutes ఓపెన్ ఎయిర్లో వాక్ చేయడము, అవసరమైనప్పుడు చిన్న వాకింగే చేస్తుండడం, చిన్న జాయింట్ ఎక్సర్సైజ్ చేసుకోవడము. ఇంకా కొద్దిగా వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లంగ్ సరిగ్గా పని చేయకపోతే బ్లడ్ ప్యూరిఫై అవ్వదు, కాబట్టి వాళ్ళు కొంచెం ప్రాణాయామం చేయడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, కొన్ని యోగాసనాలు, ప్రశాంతాసనం, సుఖాసనం, యోగ నిద్ర, హార్ట్కి రిలాక్సేషన్ ఇచ్చేవి అంటే దీర్ఘ శ్వాసలు తీసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం. మైండ్ బాగా వేవరింగ్గా ఉంటే అవసరమైతే ముద్రాస్ వేసుకోవడం, చిన్ని ముద్ర అని, ప్రాణముద్ర అని, బాడీ హీట్గా ఉంటే శీతల ముద్ర అని, ఇలాంటి ముద్రాస్ కూడా వేసుకుంటూ మనిషి తను చక్కగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. కానీ నిద్ర రావట్లేదని టీవీ చూడడం, నిద్ర రావట్లేదని సెల్ ఫోన్ చూడడం చేస్తే నిద్ర వచ్చినా రాకపోయినా పడుకోవాలి కళ్ళు మూసుకొని. రెండోది డే టైం పడుకోకూడదు. డే టైము 40 years దాటిన వాళ్ళు ఒక 15-20 minutes పవర్ న్యాప్ లాగా ఈజీ చైర్లో పడుకోవచ్చు. కానీ బెడ్ మీద పడుకుంటే 2-3 hours స్లీప్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుద్దంటే నైట్ సరిగ్గా స్లీప్ ఉండదు. స్లీప్ రావట్లేదు కదని చెప్పి సెల్ ఫోన్ చూసుకుంటుంటారు.
ఆ టైంలో కూడా ఇంకెవరితో మాట్లాడారంటే మైండ్ యాక్టివ్ అయిపోతుంది, హైపర్ అయిపోతుంది. దానివల్ల వాలంటరీ సింపతి నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయ్యి ఈవినింగ్ 6 నుంచి సన్సెట్ అయిన దగ్గర నుంచి మనకు సింపతి నర్వస్ సిస్టమ్ అనేది రిలాక్స్ అవ్వాలి. ఓకే, అది కాస్త అది హైపర్ అవుతుంది అనుకోండి, అది కొన్ని సంవత్సరాలు నెలలు ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బీపీ లాంటి ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ అటాక్ రావడం, వార్నింగ్ ఇస్తుంది బాడీ. సడన్గా ప్రాబ్లం పెట్టదు, వార్నింగ్ ఇస్తుంటుంది. వాటిని మనం గమనించి మార్చుకోవాలి. ఓకే. ఒకసారి ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులు అనేవి ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఆ తర్వాత ఇంకా ఎటువంటి పరిణామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి? అంటే ఇతర పార్ట్స్ ఏవి డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎప్పుడైతే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందో మనిషి మానసికంగా శారీరకంగా డల్ అయిపోతాడు. తనకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందనే భావనే తనని ఎంతో డల్ చేసేస్తుంది. ఓ ఫియర్ ఏర్పడిపోతుంది. ఇక ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడిని వెళ్ళలేనేమో, లిఫ్ట్లో వెళ్ళాలంటే భయము, ట్రైన్లో ప్రయాణం చేయాలంటే భయము, ఒక్కరు ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే భయము. ఈ భయాలు ఏర్పడిపోతుంటాయి. ఒక్కరు ఇంట్లో ఉండాలంటే భయము. అంటే నాకు ఏదైనా అయిపోతే సడన్గా, నన్ను ఎవరొకరు సడన్గా హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే నాకేమైనా అవుతుందేమో, ఈ భయం ప్రారంభమవుతుంది. అంటే సైకలాజికల్గా వీక్ అయిపోతారు. అందుకోసమే వాళ్ళు డాక్టర్ ద్వారా క్లియర్గా తెలుసుకోవాల్సింది అంటే నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేనేం కేర్ తీసుకోవాలి. సో నువ్వు ఓవర్ వెయిట్ ఉండడం ద్వారా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఈ కేర్ తీసుకోవాలి. ఏంటి, వెయిట్ తగ్గించుకోవాలి. అలా అని చెప్పి అతిగా ఉపవాసాలు చేయకూడదు. అలా అని చెప్పి రాత్రిపూట లేట్ నైట్స్ తినకూడదు. 7 తర్వాత ఫుడ్ తింటే అదంతా వేస్ట్ అక్యుములేట్గా మారిపోయి కొలెస్ట్రాల్ పెరిగిపోయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోయి, బ్లడ్లో ఫ్లో అవ్వాల్సినటువంటి పైపు నిండా చెడు పేరుకుపోతుంటే ఫ్లో కష్టం అయిపోయి ఈ హార్ట్కి ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో డాక్టర్ గారు, మనం గమనిస్తే కూడా ఈ గుండె సంబంధిత వ్యాధులు అనేవి ఎక్కువ అవడానికి కొలెస్ట్రాల్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటారా? అధిక కొలెస్ట్రాల్. అవును, ఇది జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లేట్ నైట్ ఫుడ్ తినడం. ఇప్పుడు ఏంటంటే స్మోక్ చేస్తే కూడా స్మోక్ డ్రింకింగ్ చాలా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది అందరికి తెలిసిన విషయమే. అందువల్ల ఏం చేస్తారు, ఎవరు స్మోక్ చేస్తున్నా, డ్రింక్ చేస్తూ ఆల్కహాల్ తీసుకుంటుంటే అవి తీసుకోకండి, లివర్ పాడైపోతుంది, హార్ట్ పాడైపోతుంది, లంగ్స్ పాడైపోతాయి అని చెప్తుంటారు. కానీ ఒకసారి స్మోక్ చేస్తే దాదాపు 4000 కెమికల్స్ అనేవి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల బ్లడ్ కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇదే బ్లడ్ కంటికి వెళ్ళాలి, ఇదే బ్లడ్ మెదడుకి వెళ్ళాలి, ఇదే బ్లడ్ అన్ని అవయవాలకు వెళ్ళాలి, అన్ని కణాలకు వెళ్ళాలి. అందువల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది ప్యూరిఫైగా ఉండాలి. అది తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. అయితే మనందరికీ తెలుసు ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది తెలుసు. కాబట్టి కొంచెం దాన్ని అలవాటు ఉన్న వాళ్ళు మనం మందలించవచ్చు, లేదా వాళ్ళు కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహారం కూడా అడిక్షన్ అయిపోయింది. ఆహారం మనకు ఆకలినప్పుడు తినడం వేరు, శరీరానికి బలం రావడం కోసం తినడం వేరు, ఆహారం మీద ప్యాషన్తో టేస్ట్ కోసం తినడం వేరు. సో చాలామంది డ్యూటీస్ అయిపోయిన తర్వాత 7కో 8కో రిలాక్స్ అవ్వడం వలన అప్పుడు అనేది అసలైన ఫుడ్ తింటున్నారు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటున్నారు, టేస్ట్ కోసం తింటున్నారు. హోటల్స్కి వెళ్ళి 12 దాకా 1 దాకా 2 దాకా ఉండి ఫ్రైడ్ థింగ్స్ ఓవర్గా తినడం వలన ఈ గాల్బాడ్ స్టోన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కారణం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ డల్ అయిపోవడం, హార్ట్కి రిలాక్సేషన్ లేకపోవడము. రిలాక్సేషన్ అంటే దాని పని తను చేసుకునేవాళ్ళు. ఈ జంక్ ఫుడ్ తీసుకోవడంలో ఏమవుతుందంటే బ్లడ్ పొల్యూట్ అయిపోవడం, రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది చిప్స్ తినడము, చాలామంది జంక్ ఫుడ్ తినడము, మైదా ఐటమ్స్ వాడడము, ఈ సౌత్ ఇండియాలో చపాతీ, పుల్కా, తర్వాత ఇవన్నీ వాడడం వలన, పరోటా ఇలాంటి వాడడం వలన కూడా, లేట్ నైట్స్ తినడం వలన, వేపులు ఎక్కువ వాడడం వలన, రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ స్వీట్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడడం వలన కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకేనండి, దీని గురించి మరింతగా మాట్లాడుకునే ముందు కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పక్షవాతాన్ని మందు చెప్తున్నారని నేను ఫోన్ చేశానండి. పక్షవాతానికి అంటారా? పక్షవాతం పక్షవాతం ఏ కారణం చేత వచ్చిందో ఫస్ట్ చూసుకోవాలండి. కొందరికి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా బ్రెయిన్లో కొన్ని, మాది ఇక్కడ దాట్లండి, వారికి ఏ కారణం చేత పక్షవాతం వచ్చింది, వయసు ఎంత ఉంటుంది? పక్షవాతం వచ్చింది బీపీ వల్ల హైపర్ టెన్షన్ అంటారు, మెదడులో రక్తం గడ్డగట్టింది. అవును, 50-60 ఉంటుంది వయసు. ఓకే ఓకే, అదే ఇలాంటి పెరాసిస్ లాంటి కేసులకి ఇలాంటివి రాకుండా మనం జాగ్రత్తలు చెప్పచ్చు. ట్రీట్మెంట్ చెప్పాలంటే పర్సనల్గా పేషెంట్ మనం డైరెక్ట్గా ఒకసారి చూడాలండి, కేస్ హిస్టరీ కంప్లీట్ తీసుకోవాలి.
అయితే మీరు నేనే అన్నట్టు మాట్లాడుతున్నా, నేనే పేషెంట్ని. మీరే మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. అయితే పెరాసిస్ మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం ఏముంది? నడవలేకపోతున్నారా? ఏదో బీపీ ఉంది, నెలల్లో పచ్చిపాత వచ్చి నెలల్లో స్ట్రోక్ అయిపోయింది. అది మీరు నడవగలుగుతున్నారా? నడుపుతున్నా, నేనే మాట్లాడుతున్నా, తిరుగుతున్నాను. కానీ చెయ్యి ఒకటి పని చేస్తున్నాను బాబు. కుడి చెయ్య ఎడం చెయ్య? చెయ్యి రాట్లో పోతుంటానికి చెయ్యి లేదు. అదే అంటే చెయ్యి వీక్ అయిపోయిందే ఎలాగా? నడుపుతున్నాను, తిరుగుతున్నాను, నేనే మాట్లాడుతున్నా, నేనే. అర్థమైంది. మీరు వెయిట్ ఎంత ఉన్నారు? హలో చెప్పండి చెప్పండి, నేనే మాట్లాడుతున్నా, నేనే. కరెక్టే. మీ వెయిట్ ఎంత స్వామి? మీరు వెయిట్ ఎంత ఉన్నారు? నేనా సార్ మీరు టీవీ చూస్తూ ఫోన్ లో మాట్లాడుతున్నారు, నేరుగా ఫోన్ లో మాట్లాడండి. డిలే అయిపోతుంది. మీరు చెప్పండి సార్. అదే వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే హైపర్ టెన్షన్. ఇందాక మనం అనుకున్నట్టు బీపీలు పెరుగుతున్నాయి. ఎవరైనా కోపంగా పదే పదే మాట్లాడుతుంటే ఏమంటారు? నీకు బీపీ ఎక్కువైందా అంటారు. బీపీ వచ్చేసింది. బీపీలో కొందరికి స్ట్రోక్ వస్తుంది, మరి కొందరికి పెరాసిస్ వస్తుంది. ఎందుకంటే బీపీ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఈ బ్లడ్ క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ సెంటర్స్కి సర్క్యులేషన్ డల్ అయిపోతుంది. దాంతో వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ లేదా లెఫ్ట్ లెగ్ కూడా వీక్ అవ్వడము, నడిచే కెపాసిటీ తగ్గిపోవడం. ఎందుకంటే బేసిక్ సెంటర్కి సర్క్యులేషన్ డల్ అయిపోయింది కాబట్టి రాకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. వచ్చాక మాత్రం మనము కొద్దిగా చాలా స్పెషల్ కేర్ తీసుకుంటే తప్ప మళ్ళా రెజ్యూనేట్ కావలేము. అయితే దానికి ఏం చేయాలి, ఎలాగ ఉండాలి? వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి. క్లాట్ ఉంటే ఆ క్లాట్ కరిగేటట్టుగా హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవచ్చు. డైట్ మార్చాలి. కఫం పెంచే డైట్ తీసుకోకూడదు. వారు హైపర్ టెన్షన్ చెప్పినప్పటికీ హైపర్ టెన్షన్ ద్వారా బ్రెయిన్లో క్లాట్ వచ్చి పెరాసిస్ వచ్చిందని చెప్పినప్పటికీ ఇంకా రూట్ కాజ్ ఉంటుంది. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వారికి ఉండొచ్చు. షుగర్ ఉండుండొచ్చు, థైరాయిడ్ ఉండుండొచ్చు, ఓవర్ వెయిట్ ఉండుండొచ్చు. వారు చేసే వర్క్ని బట్టి కూడా ఉంటుంది. కొందరు నైట్ వాచ్మెన్గా చేయొచ్చు, లేదా నైట్ డ్యూటీలు చేయొచ్చు లైక్ సాఫ్ట్వేర్లో. సో కొందరికి ఏ ఉద్యోగం లేకపోయినప్పటికీ టీవీలు చూస్తూ కూర్చుంటున్నారు నైట్, క్రికెట్ అని లేకపోతే మిడ్ నైట్ వరకు ఏ పని లేని వాళ్ళు కూడా చాలా టైం పాస్ చేస్తున్నారు. సో టైం లేదంటారు వీళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు. టైం ఉన్న వాళ్ళు కూడా నేను చూస్తుంటా కొందరు పేషెంట్లు అని రిటైర్డ్ అయిపోయారు, ఇంట్లోనే ఉంటారు, అయినా చిన్న ప్రాణాయామం చేయరు, ఒక 20 నిమిషాలు వాకింగ్ చేయరు, బయటికి వెళ్ళారు, ఎక్కువ టీవీ చూసుకుంటుంటారు, ఏదో తింటుంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చిన ఇప్పుడని తినకపోతే ఎట్లా బతికినాళ్ళు బ్రతుకుతామని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రమాదం ఏంటంటే ఈ డైట్ విషయంలో పూర్వం మనకు అమ్మ పెడితే తినేవాళ్ళం, లేదంటే లేదు. చిరుతిండి అమ్మ పెడితే తినేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, అది కూడా సీజన్ బట్టి ఫుడ్ చేసేవాళ్ళు. అంటే సంక్రాంతి టైంలో అరిసెలు చేయడము, నువ్వులు ఉండలు, అప్పుడు వేడి శరీరానికి అవసరం. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడు మనం ఏం తినాలనుకుంటే అది అవైలబుల్ ఉండడంతో నైట్ 24 అవర్స్ ఏదో ఒకటి తినే బ్యాచ్ కూడా ఉన్నారు కొందరు. సో దీనివల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ పెరాసిస్ లాంటివి, స్ట్రోక్ లాంటివి, మయోకార్డైటిస్ అంటారు, కర్నూల్ ఆర్టరీ డిసీజెస్ అంటారు, ఇలా హార్ట్ అటాక్స్ అంటారు. లేదా ఈ మధ్యకాలంలో బ్లడ్ సర్క్యులేషన్ డల్ అయిపోయి యాంజియో చేశాక వాళ్ళకి రక్త ప్రసారం సరిగ్గా జరగట్లేదని చెప్పి స్టంట్లు వేస్తున్నారు. 1 స్టంటు, 2 స్టంట్లు, 3 స్టంట్లు ఇట్లా వేయించుకుంటున్నారు, లేదా బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫియర్తో 20% రిపేర్ చేసుకోవాల్సింది అవుట్ ఆఫ్ ఫియర్ 80% ఓవర్ క్యూరియాసిటీ చూపెట్టి ఇంకా వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటున్నారు. అలాగే బీపీ ఉందనగానే ఏం చేస్తున్నారంటే మైండ్ మార్చుకోకుండా కంటిన్యూస్గా డైలీ బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. మరీ ఎక్కువైపోతే 2 పూటలు వేసుకుంటున్నారు, ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్లు. ఈ రకంగా మెడిసిన్స్కి అలవాటు పడితే, సింథటిక్ మెడిసిన్స్కి అలవాటు పడితే బ్లడ్ అనేది పాడైపోతుంది. సత్సంగానికి వెళ్ళేవాళ్ళు, మెడిటేషన్కి వెళ్ళేవాళ్ళు, మెడిటేషన్ చెప్పేవాళ్ళు కూడా బీపీ ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళ ప్రాబ్లం మీద వాళ్ళ అవగాహన తీసుకోకపోవడం, శరీర ధర్మాన్ని అర్థం చేసుకోకపోవడం. ఒక అవగాహన పెంచుకోవాలి ఫస్ట్, అప్పుడు భయం ఉండదు. ఈ ట్యాబ్లెట్ కొందరు ఏం చెప్తారు డాక్టర్స్ అంటే, నువ్వు బీపీ ట్యాబ్లెట్ డైలీ వేసుకోవాలి, ఎందుకంటే ఇతను మారడు అనేది వాళ్ళ లెక్క. సత్సంగానికి వెళ్ళేటప్పుడు బీపీ ట్యాబ్లెట్ తీసుకొని, ఒక పంచాయతీకి వెళ్ళేటప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడం, అది ఏదో ఎమర్జెన్సీగా 1 వారము 2-3 వారాలు వాడారంటే అర్థం ఉంది. కానీ జీవితకాలం కాఫీ టీ లాగా, ఆహారం లాగా వాడకూడదు ట్యాబ్లెట్స్. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబాబాద్ అండి. అమ్మ చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారితో మాట్లాడు. మహబూబాబాద్. చెప్పమ్మా, మీ పేరేం పేరు?
సరోజిని. సరోజిని గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మాకు లివర్ ప్రాబ్లం ఉందండి. ఓకే అంటే అప్పుడు జ్వరం చూపిస్తా ఉంటది, ఎస్జిపిటి లెవెల్స్ పెరుగుతా ఉంటాయి. ఓకే ఓకే 8 సంవత్సరాల క్రితం జ్వరం వచ్చింది. ఆ జ్వరం తర్వాత నుంచి లివర్ అట్లా చేస్తాను. అది ఆ తర్వాత చెప్పండి. ఛాతీలో నొప్పి వచ్చిందండి. ఛాతీలో నొప్పి వస్తే మా అమ్మకి వెళ్తే టీఎంటీలో పాజిటివ్ వచ్చింది. ఓకే అయితే యశోదకి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించాను. ఓకే అందులో కొంచెం నొక్కినట్టుంది అన్నారు. మళ్ళీ ఇప్పుడు నాకు రీసెంట్ గా సయాటికా, లుంబార్ పెయిన్ ఇవి బాగున్నాయండి, లేవలేకపోతాను కాలు. మళ్ళీ ఇప్పుడు నొప్పి వస్తుందండి అప్పుడు. నేనైతే ఏమి తిననండి, టీ తాగను, నూనె తినను, ఉప్పు తినను, మెయింటైన్ చేస్తా. అయినా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మానసికంగా ఎక్కువ ఆందోళన పడుతుంటారా? అది ఉందండి, టెన్షన్స్ అయితే ఉన్నాయి. అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం. ఈ ఆహారం చాలా ముఖ్యము. అంతకన్నా ముఖ్యము సంతోషం సగం బలం అంటారు కదా. మనసు శాంతంగా ఉండాలి. మీరు ఒత్తిడి ఎక్కువ తీసుకున్నారనుకోండి, నిద్ర సరిగా ఉందా మీకు? నిద్ర బాగానే పోతున్నారా? నిద్ర పట్టదండి, ఎప్పుడో ఒకసారి పట్టుతుంది. ఎక్కువ శాతం అసలు అయితే నిద్ర పట్టదు. మేలుకు వచ్చిందంటే మధ్యలో ఇక పడుకోను. అదే ఇలాంటి సమస్యల వల్లనే లివరు, కిడ్నీ, లంగ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. హార్ట్ ఒక పూట నిద్ర లేకపోతేనే గందరగోళం అయిపోతుంది బాడీ. అదే మీరు మెడిటేషన్ తెలుసుకొని, యోగ నిద్ర తెలుసుకొని ఒక అరగంట మెడిటేషన్ చేసినా, ఏదైనా కారణం చేత తప్పనిసరి ఒక నైట్ మీరు మేలుకున్నా సరే, ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉండో ప్రయాణం ఉండి మేలుకున్నా సరే, ఒక అరగంట మెడిటేషన్ చేసి ఒక పావుగంట ప్రాణాయామం చేసుకుంటే అలసటంతా పోతుంది. మధ్యలో చేస్తానండి. కొలెస్ట్రాల్ అండి, ఇది నేను 40 kgs అంతే ఉంటానండి, 42, 40 ఉంటా. ట్రైగ్లిజరేట్ అవి బాగుంటున్నాయండి. ఎందుకో లివర్ పని చేయకపోవడం వల్ల ఉంటానే ఉంటాడు. మా అబ్బాయి అది కూడా ఒక కారణం అవుతుంది. ఇంకా మీ అబ్బాయి డాక్టర్ కాబట్టి మీ అబ్బాయిని అడిగి మీరు కరెక్ట్ కేర్ తీసుకోండి. డాక్టర్ ఫ్యామిలీలో మీ అబ్బాయి డాక్టరే ఉండి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎలా ఉండాలి నాకు పడట్లేదండి. ఇప్పుడు ఏదైనా వాడినా లివర్ మీద పడుతుంది. అందుకోసం మెడిసిన్స్ వాడడం ఇమీడియట్ పరిష్కారం కాదు. మీరు రైట్ కౌన్సిలింగ్ తీసుకోండి. ఎందుకు అసలు రూట్ కాజ్, మూల కారణం ఏంటి, మీ ప్రాబ్లమ్స్కి మూల కారణం ఏంటి, మీరు ఎందుకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. మీరు చెప్పింది 1-2 కాదు. సయాటిక్ అన్నారు, బాడీ పెయిన్స్ అన్నారు, జాయింట్ పెయిన్స్ అన్నారు, లివర్ ప్రాబ్లం అన్నారు, చెస్ట్ పెయిన్ అన్నారు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు అన్నారు, స్ట్రెస్ ఉందన్నారు. సో ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి ప్రాపర్ కేర్ తీసుకుంటే, మీరు సిస్టమేటిక్ ఫాలో అయితే 3 వారాల్లో మీకు మార్పు కనిపిస్తుందమ్మా. కాల్ చేద్దాం సార్. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. మరి చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే హార్ట్ కి సంబంధించి మాట్లాడండి. చెప్పమ్మా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటమ్మా? మీ పేరేం పేరు? సార్ నా పేరు కృష్ణవేణి సార్. కృష్ణవేణి గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి సార్. నాకు 30 years సార్. ఇప్పుడు 30 years. ఓకే. ఆయుష్ వచ్చి ఎక్కువ దగ్గు వచ్చేస్తుంది సార్. ఓకే. నిద్ర కూడా సమంగా పట్టదు. ఛాతీలో నొప్పి ఏమైనా ఉందమ్మా? అలా ఏం లేదు సార్, ఓన్లీ ఆయాసం మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది సార్. ఓకే. ఎంతకాలం నుంచి వస్తుంది మీకు అట్లా? అంటే పాప 2013లో పుట్టింది సార్. పాప కడుపులో ఉన్నప్పటి నుంచి ఆయాసం వచ్చింది. ఓకే. తర్వాత మధ్యలో హోమియో మెడిసిన్ వాడాను సార్. ఓకే. వెయిట్ ఎంత ఉన్నారు మీరు? వెయిట్ 50 లోపే ఉన్నాం సార్. ఓకే. డైలీ ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తుంటారా, వాకింగ్ అట్లా ఏమైనా చేస్తుంటారా? సార్ అంటే ఎక్సర్సైజ్ అంటే నేను బయటికి అంటే ఎక్కువ వర్క్ చేస్తాను సార్. బయటికి వెళ్ళి ఏం వర్క్ చేస్తారు? నేను వాలంటీర్ కింద చేసేదాన్ని సార్. ప్రెసెంట్ అయితే 2 months ఖాళీగా ఉన్నాను సార్. ఓకే. ఓకే. సో ఏం లేదు, మీరు చేయవలసింది ఏంటంటే డైట్ ఒకటి బాగా తీసుకోండి. హిమోగ్లోబిన్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ హిమోగ్లోబిన్ ఎంత ఉందో. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, మీరు ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా సరే డైజెస్ట్ అవ్వదు. కాబట్టి కనీసం మీ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, 11 ఉందా, 12 ఉంటే పర్వాలేదు. అంతకన్నా తక్కువ ఉందనుకోండి, 7, 8, 9 ఇలా ఉందనుకోండి, త్వరగా నీరసం రావడం, తీసుకున్న ఆహారం సరి జీర్ణం కాకపోవడము, సౌండ్ పొల్యూషను, ఎవరైనా పదే పదే మాట్లాడుతుంటే విసుగు, కోపం, చిరాకు ఇలాంటివి రావడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఎక్కువ ఆలోచిస్తుండడము,
త్వరగా అలసిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి హెడేక్ కూడా ఎక్కువ వస్తుంది సార్, అలాగా ఆలోచించకపోతే తలనొప్పి ఎక్కువ వస్తుంది. అదే అందుకోసం చెప్తున్నాను నేను, రక్తంలో బలం పెరిగితే హార్ట్ పంపింగ్ బాగుంటుంది, మీరు తీసుకున్న ఆహారం కూడా బాగుంటే అది రక్తానికి ఉపయోగపడుతుంది. అయితే హిమోగ్లోబిన్కి ఇంత తక్కువ ఉంటే మాత్రం హిమోగ్లోబిన్ పెరగడానికి మీరు కేర్ తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మీరు చిన్న ఒక 20-30 కిలోమీటర్స్ 30 మినిట్స్ అయినా వాకింగ్ చేయడము, తర్వాత బాగా అలసిపోయారనుకోండి రిలాక్స్ అయ్యి మళ్ళీ వాక్ చేయండి. బలవంతంగా ఒత్తిడిగా వాక్ చేయదు ఒకేసారి. ఒక 20 మినిట్స్ ఓపెన్ ఎయిర్లో మీరు వాకింగ్ చేశారు అంటే బాగుంటుంది. కానీ మీరు అలవాటు లేకుండా ఒక 1 కిలోమీటర్ నడవగా మీకు బాగా అలసట వచ్చిందనుకోండి, రెస్ట్ తీసుకోండి. అలాగే మీరు కఫం పెంచే డైట్ తీసుకుంటున్నారేమో గమనించుకోండి. పెరుగు, పాలు ఇలాంటివి తీసుకుంటే, అరటిపండు తీసుకుంటుంటే మానేసేయండి. అప్పుడు కఫం పెరగకుండా ఉంటుంది. ఛాతి నొప్పి వస్తుంది అన్నారు, కఫం ఇది ఊపిరితిత్తు సమస్య కూడా ఉంటే ఇప్పుడు గుండె పంపించిన బ్లడ్ని ఊపిరితిత్తు శుభ్రం చేసి మళ్ళీ గుండెకు పంపించాలి. సో లంగ్స్ తర్వాత ఈ హార్ట్ రెండు ఒకదానికొకటి కలిసి పనిచేయాలి. కాబట్టి రెండు ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మీరు కొద్ది ప్రాణాయామం నేర్చుకోవడము, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, హిమోగ్లోబిన్ నార్మల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని బట్టి మీరు ఒక్కొక్కటి ప్లాన్గా చేయండి. ఎక్సర్సైజ్ ఉండాలి, డైట్ బాగుండాలి, నిద్ర బాగా పట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అమ్మ చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సిద్ధార్థ మండలి నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాకు కీళ్ళవాతం వచ్చింది మేడం. అప్పటి నుంచి ఇంకా టాబ్లెట్స్ వాడుతున్నా మేడం. 3 నెలల నుంచి కంటిన్యూగా టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే, కీళ్ళవాతం. ఎంత మీ ఏజ్ ఎంత అమ్మా? మీ ఏజ్ ఎంత? 37 సార్. ఓకే, వెయిట్ ఎక్కువ ఉన్నారా? వెయిట్ 83 ఉన్నా మేడం సార్. ఫస్ట్ ఎంత మీ హైట్ ఎంత ఉండొచ్చు సుమారు? నాది 5'6" సార్. సో కొద్దిగా వెయిట్ తగ్గాలి. మీరు శరీరం మీకు భారం అనిపిస్తుందా, తేలిగ్గా అనిపిస్తుందా? ఇప్పుడు తగ్గిన సార్ నేను. అదే మీరు మామూలుగా మీకు బాడీ అనేది తేలిగ్గా ఉందా, బరువుగా అనిపిస్తుందా? కొంచెం బరువుగా అనిపిస్తుంది సార్, నడవలేకపోతున్నాను. సో మెయిన్ అదే అనమాట. ఫస్ట్ మీరు ఏంటంటే లావు సన్నం పక్కన పెట్టేస్తే మీ శరీరం మీకు భారం అనిపించకూడదు. తేలిగ్గా ఉండాలంటే లేట్ నైట్ తినకండి. నిద్ర ఎలా ఉంది మీకు? నిద్ర బాగానే ఉంది సార్, పర్వాలేదు. పగలు కూడా పడుకుంటున్నారా? నిద్ర నేను ఆఫ్టర్నూన్ ఒకసారి పడుకోను సార్. పగలు పడుకోవద్దు, చిరు తిండి తినద్దు. ఉదయం పూట భోజనం చేసేయండి, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి, ఈవినింగ్ లైట్కి బ్రేక్ఫాస్ట్ చేయండి. లేట్ నైట్ తినకండి, 7 తర్వాత తినద్దు. తర్వాత మోకాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి మీరు బ్లైండ్గా వాక్ చేయడం కాకుండా కొద్ది చైర్ యోగా అని ఒకటి ఉంటుంది పద్ధతి, అది నేర్చుకోండి. అంటే కుర్చీలో కూర్చొని మోకాలు మూమెంట్ ఇవ్వడము, అన్ని జాయింట్ ఫ్రీ చేసుకోవడము, ఇలా 3 వారాలు చేయండి. రాత్రిపూట ఫుడ్ మానేసి చాలా మార్పు వస్తుంది. కీళ్ళవాతం అంటే ఇప్పుడు ఏంటంటే ఇటు ప్రభావం కూడా మీకు పెయిన్తో మీరు తట్టుకోలేక నడవకపోవడంతో కూడా గుండెకి పని ఒత్తిడి ఎక్కువైపోతుంది. సో అందువల్ల ఏంటంటే కొంచెం నొప్పి ఉందని చెప్పి నడవకుండా ఉంటే మళ్ళీ ఇంకా వెయిట్ పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ నొప్పిని వీలైన త్వరగా తగ్గించుకొని జాయింట్ మీద భారం తగ్గించేస్తే గుండెకి కూడా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతారు. టాబ్లెట్ వేసుకోగానే పెయిన్ అవుతుంది సార్, లెఫ్ట్ సైడ్ పడుకోలేకపోతున్నాను. అది టాబ్లెట్కి అలవాటు పడకండి ఎక్కువ. పెయిన్ కిల్లర్స్ మిమ్మల్ని మీరు హింసించుకున్నట్టే. పెయిన్ కిల్లర్స్ మీ బాడీ కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వచ్చు, కానీ ఇంటర్నల్ బాడీ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల మిగిలిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక రూమ్లో ఉన్నటువంటి ఎలకని ఇంకో రూమ్లోకి తోలేసినట్టు ఉంటుంది తప్ప పూర్తిగా తీసేసినట్టు ఉండదు. సో అందులో రూట్ కాజ్లో వర్క్ చేయండి. అవును, అదే చెప్తున్నా, తేలిగ్గా ఉండాలి. అది మీరు మనసులో పెట్టుకొని దాని వైపు ఎక్కువ వర్క్ చేయండి. శరీరం తేలిగ్గా ఉండాలంటే ఒక వారం సరదాగా ఫ్రూట్స్ తినండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫ్రూట్స్ తినండి. ఒక పూట భోంచేయండి, లేకపోతే ఒక పూట భోంచేసి మిగిలిన టైంలో ఫ్రూట్స్ తినండి. ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ తినండి, ఈవినింగ్ ఫ్రూట్స్ తినండి. ఓకేనండి. ఈ వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలాంటప్పుడు వాళ్ళు వేడి హెర్బల్ టీస్ కానీ, గ్రీన్ టీస్ కానీ, లెమన్ టీస్ కానీ, హైబిస్కస్ రోజెస్ టీస్ కానీ ఇలాంటివి తీసుకుంటూ సూప్స్ వేడికి తీసుకోవడం ద్వారా డైజెషన్ బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి. ఓకే, అసలు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ టైం టు టైం స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 7 o'clock నుంచి ప్రిపరేషన్ ఉండాలి నిద్రకి. మనం నిద్రపోయే గదిలో అనవసరమైన సౌండ్లు,
లైటింగు, ఓవర్ కలర్, డార్క్ కలర్స్ ఇలాంటివి ఉండకూడదు. సో అది పోవాలంటే ఏం చేయాలంటే మనం దాని మీద అవగాహన పెంచుకొని ఫస్ట్ స్టెప్ కింద రూమ్ అట్మాస్ఫియర్ అనేది నిద్రపోవడానికి సౌకర్యంగా ఉండాలి. కొందరు ఈ మధ్యకాలం వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఇందులో పెద్దవాళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు. పిల్లల్ని మానిపించలేక వాళ్ళు కూడా కొద్దిగా జాయిన్ అయిపోయి పిల్లల కన్నా వీళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు కొన్ని సందర్భాల్లో. సో అందువల్ల ఏంటంటే లేట్ నైట్ సన్సెట్ అయిన తర్వాత ఓవర్ యాక్టివ్ ఉండకూడదు. పూర్వం ఏంటంటే చంద్ర నమస్కారాలు చేసేవాళ్ళు, అంటే రిలాక్స్ అయ్యేవాళ్ళు. వెన్నెల్లో చిన్న చిన్న రిలాక్సేషన్ ఆటలు ఇలా ఉండేవి. హరికథ వినడం, బుర్రకథ వినడం, పురాణ కాలక్షేపం అవి వింటుంటే నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి, కాబట్టి నిద్రపోతారు. అది సాయంత్రం జరగాల్సిన పని. కానీ సాయంత్రం వీళ్ళు షటిల్ ఆడడము, టెన్నిస్ ఆడడము, ఇంకా గోల్ఫ్ ఇలాంటి కొన్ని టేబుల్ టెన్నిస్లు ఆడడము, ఇలాంటివన్నీ ఓవర్ యాక్టివ్ వర్క్లన్నీ వీళ్ళు నైట్ పెట్టుకోవడం వలన గుండె విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో పని పెట్టడంతో అది కంటిన్యూస్గా అలా నెలలు, సంవత్సరాలు జరిగితే ఆరోగ్యం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 7 తర్వాత భోజనం చేయకపోవడము, ఆకలి అయితే తినడము, ఓవర్ వెయిట్ కూడా ఉంటే వెయిట్ తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టడము, ఉదయం పూట కొద్దిగా ఎర్లీగా లేగవడం, 5 o'clock లేగవడము, 7 కల్లా కాలకృత్యాలన్నీ తీర్చేసుకొని 7 to 9 మధ్య భోజనం చేసేయడము, 9 to 10, 10 to 11 మధ్య ఏమి తినకుండా తాకుండా ఉండగలగడము, మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ తినడము, సాయంత్రం ఆకలి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇలా పెట్టుకోవాలి. తర్వాత మనసు అనేది కూడా చాలా ఒత్తిడిగా కొంత చూస్తున్న 60 ఏళ్ళు దాటినా 70 ఏళ్ళు దాటినా సరే రాజకీయంలో, బిజినెస్లో పనులు చేస్తూనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. మన యొక్క వయసు పెరిగే కొద్దీ ఆ వయసుకు తగ్గట్టుగా ఆహారం, ఆ వయసుకు తగ్గట్టుగా పని, ఆ వయసుకు తగ్గట్టుగా వ్యాయామం చేయాలి. ఎప్పుడో 30 ఏళ్ళ వయసులో 5 పూరీలు 5 చపాతీలు తిన్నారని చెప్పేసి 60 ఏళ్ళ వయసులో కూడా అలాగే తింటే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇక్కడ కొద్దిగా అవగాహన పెంచుకుంటే గుండె తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయకపోతే చాలు. మనం చేయాల్సిన పెద్ద గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం, లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.